ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నందున వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, పొలాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, ఇళ్లలో ఉన్న సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్ వంటి విద్యుత్ ఉపకరణాలను వాడకుండా వాటిని డిస్కనెక్ట్ చేయడం ఉత్తమమని సూచించింది. పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, రైతులు ఉరుముల సమయంలో చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు పంట నష్టాన్ని నివారించేందుకు రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలను ఆరుబయట ఆరబెట్టిన రైతులు వాతావరణ మార్పులను గమనించి వెంటనే వాటిపై పట్టాలు కప్పి భద్రపరచుకోవాలని సూచించారు. అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని, అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.